కొన్ని పగలు ఎలాంటి ఆధారం లేకున్నా సరే వాళ్ళలో వాళ్ళే ఏవేవో ఊహించేసుకుంటారు, కక్ష పెంచుకుంటారు, ఎలాగైనా సరే తమ ప్రత్యర్థులను హతమార్చాలన్న నిర్ణయానికి వస్తారు. కేరళ పాలక్కడ్ ట్రిపుల్ మర్డర్ కేసు వ్యవహారంలో ఇదే జరిగిందా? ఇంతకీ ఈ పగా ప్రతీకారాలు ఎలాంటివి? ఒక ఊహాగానం పగలాగా ఎలా రూపాంతరం చెందింది? ఇటీవల శిక్ష ఖరారైనటువంటి కేసు మనకేం చెప్తోంది? హ్యావ్ ఎ లుక్. అది కేరళలోని పాలక్కాడ్ జిల్లా నెన్మర. ఇక్కడికి దగ్గరలో ఉంటుంది పోతుండి అనే గ్రామం. ఈ గ్రామం గతంలో దేనికి ప్రసిద్ధి అనేది ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం ఇదిగో శంతామర అనే ఇతడి మూఢనమ్మకాలకు ఎంతో ప్రసిద్ధి. ఒక మనిషికి నమ్మకాల పిచ్చుండొచ్చు, కానీ మరి ఇంత కాదని నిరూపించేందుకే ఇతడు పుట్టాడా అన్నట్టుంటుంది శంతామర నేర చరిత్ర గురించి తెలుసుకుంటే. అంతగా ఇతడేం చేశాడు? ఇప్పుడే ఈ కేసు తెరపైకెందుకొచ్చిందని మొదట ప్రశ్నించుకోవాలి. పాలక్కాడ్ కోర్టు 2026 జూలై 20న ఒక చారిత్రక తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడైన శంతామరకు ఉరి శిక్ష విధించడంతో పాటు 20 లక్షల జరిమానా సైతం విధించింది. ఉరి శిక్ష విధించడంతో పాటు 20 లక్షల జరిమానా విధించడంతో అందరి చూపు ఈ కేసుపై మళ్లింది. ఇంత భారీ మొత్తం విధించారంటే ఆ కేసు ఎంతో సీరియస్ అయి ఉంటుందని భావించిన వారు అతడి క్రైమ్ హిస్టరీని స్టడీ చేయటం ప్రారంభించారు. హూ ఈస్ శంతామర? నెన్మెరా ట్రిపుల్ మర్డర్ కేసు అంటే ఏంటి? అది ఎప్పటిది, ఎలాంటిది వంటి నేరాన్వేషణ మొదలుపెట్టారు. అప్పుడు గాని ఈ ఘోర నేరస్తుడి గురించి తెలిసి రాలేదు ఒక్కొక్కరికి. ఇతడి అరాచకం గురించి తెలుసుకునే కొద్దీ మరీ ఇంత నీచుడా అని తిట్టుకోకుండా ఉండలేరెవరు. ఈ కేసులో మరో కీలకమైన డేట్ 2025 జనవరి 27. ఇది శంతామర చేసిన నేరాల్లో మరింత ముఖ్యమైనవి. ఆ రోజున ఈ క్రూరుడు తన ఇంటి పొరుగున ఉండే సుధాకరన్, ఆయన తల్లి లక్ష్మిని హతమార్చాడు. అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ట్రిపుల్ మర్డర్ అంటున్నారు, మిగిలిన మూడోదేది అన్న అనుమానం వస్తుంది ఎవరికైనా. అది 2019లో జరిగింది. సుధాకరన్ భార్య సజితను శంతామర హత్య చేసింది ఈ ఏడాదిలోనే. ఆ కేసులో జైలుకెళ్లి బయటకొచ్చిన 6 ఏళ్ల తరువాత ఈ 2 మర్డర్లు చేశాడీ ఘోర కలికి పుట్టిన పాపాత్ముడు. సజిత కేసులోనే శంతామరకు డబుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించింది కోర్టు. అంటే చట్టపరంగా ఒక వ్యక్తికి 2 జీవిత ఖైదు శిక్షలను ఒకేసారి విధించడం అన్నమాట. అంతేకాదు శంతామర కేసు రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ అని కూడా అభివర్ణించింది పాలక్కాడ్ కోర్టు. శంతామర అనే ఈ నేరస్తుడు సమాజానికి అత్యంత ప్రమాదకారిగాను విశదీకరించింది. కారణం, నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవటం, తానిలా హత్యలకు తెగబడటం ముమ్మాటికి సరైందేనని సమర్థించుకోవటాన్ని క్షమించరాని నేరంగా పరిగణించింది కోర్టు. దీంతో ఇతడికి ఉరి శిక్షతో పాటు 20 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తం బాధిత కుటుంబంలో అనాథలుగా మిగిలిన సుధాకరన్ కూతుళ్ల కోసమని కూడా తేల్చి చెప్పింది న్యాయస్థానం.